स्वामी श्री सुब्रह्मण्य स्वामी श्री सुब्रह्मण्य तारकांतका दिविजनायका तारकांतका दिविजनायका बालसुब्रह्मण्य स्वामी श्री सुब्रह्मण्य स्वामी श्री सुब्रह्मण्य
స్వామి శ్రీ సుబ్రహ్మణ్య దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న
ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంటా మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాట మాడిపోరా నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న భామాలంత చేరి నగన్న బావి నీళ్ళకెళితే నగన్న బావిలో ఉన్నావా నగన్న బాలానాగువయ్యో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న పెంటపాడు గ్రామంలో వేయించేస్తున్నటువంటి రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో లోక కళ్యాణార్థం జరిపించబడేటటువంటి మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమము భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి మరియు గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోటి కూడా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవముగా ఆ సంవత్సరం కన్నా ఆ సంవత్సరం దినదినాభివృద్ధిగా ఆ యొక్క స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవముగా కని విని ఎరుగని రీతిలో ఆ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంటే సంతానకారకుడు, వివాహకారకుడు, భూకారకుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల వివాహం కాని వారికి త్వరితంగా వివాహం అవుతుంది. అలాగే సంతానం లేని వారికి కూడా స్వామివారికి అనుగ్రహం వల్ల శీఘ్రకాలంలో సంతానం కూడా కలుగుతుంది. అటువంటి లోక కళ్యాణార్థం జరిపించబడేటటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమము మాసాన మార్గశీర్ష అని చెప్పేసి కార్తీక మాసము మాఘమాసం ఎటువంటిదో ఈ మార్గశీర్ష మాసం కూడా మనకి విష్ణుప్రదమైనది, అత్యంత విలువైనది మార్గశీర్ష మాసం కూడా. అటువంటి మహోత్సవ కార్యక్రమంలో మనకి మార్గశీర్ష మాసంలో పంచమతో కూడుకున్న షష్ఠి అన్నమాట ఈ రోజున. అటువంటి సందర్భంగా స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడాను. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జనమందరూ కూడా తరలివచ్చి ఆ ఊరేగింపు కార్యక్రమం పూర్తి చేసుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా దర్శించి తిలకించారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహం వల్ల మనకి గ్రామంలోని బ్రాహ్మణ చోదరవర్ణాలు నలుగురున్నాలు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఎల్లప్పుడూ కూడా మరియు అలాగే వారధి రామలింగేశ్వర స్వామివారు మన భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి మన పెంటపాడు గ్రామంలో వెలసి ఉన్నారు. అటువంటి మహోత్సవ కార్యక్రమంలో మన షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారన్నమాట. అటువంటి రోజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంతా అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మన పార్వతీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో చక్కగా స్వామివారికి షష్ఠి ముందర రోజు పంచమి నాడు రాత్రి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ అత్యంత వైభవంగా వెలసి ఉన్నారు. కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమై మన దేవాలయంలో స్వామివారికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివాలయానికి ఇది సద్యోజాత ముఖంతో ఉంది. ఇక్కడ ఏవైతే కోరికలు కోరుకుంటా అవి తప్పక తీరుతాయనేది అందరికీ చాలా అనుభవపూర్వకమైనటువంటిది. ఈ ఆలయంలో రేపు ఉదయం ఏకాదశి రుద్రాభిషేకాలు అవన్నీ కూడా షష్ఠి సందర్భంగా జరుగుతాయి. చక్కగా గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరి ప్రార్థిస్తున్నాం. పెంటపాడు కాలువగట్టును వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మన శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సుమారుగా మన దేవాలయం నిర్మించిన కాంచి కూడా షష్ఠి మహోత్సవాలు చాలా ఘనంగా ఇక్కడ జరుగుతాయి. అలాగే
వార్షికంగా కూడా ఈ షష్ఠి మహోత్సవాలు మనం ఒక జంట పీటల మీద కూర్చుని ఘనంగా నిర్వహిస్తాం. అలా ఈ సంవత్సరం కూడా మన గుడిమెట్ల కాశీరెడ్డి గారు దంపతులు మన పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణం చేసుకున్నారు. ఇందాక సాయంత్రం 6 గంటలకి స్వామివారి ఊరేగింపుగా మన గ్రామోత్సవం జరిగింది. తర్వాత ఈ కళ్యాణం పూర్తయింది. రేపు తెల్లారగట్ల 4 గంటల నుంచి స్వామివారికి విశేషంగా ఒక 4-5 వేల మంది భక్తులు దర్శనానికి వస్తారు. వీరన్నిటికీ ఆలయ కమిటీ వారు మేము మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. అలాగే దర్శనానికి వచ్చే వాళ్ళకి కూడా రేపు అన్ని ఏర్పాట్లు సదుపాయాలు ఏర్పాటు చేసాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మా దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అలాగే షష్ఠి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. దీనికి సహకరిస్తున్న వారందరికీ కూడా మా కమిటీ వారి తరఫున ధన్యవాదాలు